వీక్షకులకు ప్రభు పేరట శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు విందును గూర్చిన ఒక సంగతిని మనం ఆలోచన చేద్దాము. విందును గూర్చి యేసు ప్రభు వారు ఎటువంటి విందు చేయాలి, ఆ విందు చేసేటప్పుడు ఎటువంటి వారిని ఆహ్వానించాలో తెలియజేస్తున్నాడు. లూకాసు వార్త 14వ అధ్యాయము 12 నుంచి 14 వచనాల్లో నీవు విందు చేసేటప్పుడు, పగటి విందైనా రాత్రి విందైనా చేసేటప్పుడు ఎవరిని పిలవాలి అని అంటే నీకు తిరిగి ప్రత్యుపకారం చేయగలిగిన అలాంటి వారిని పిలవద్దు. ఎవరిని పిలవాలి అని అంటే అంగహీనులను, కుంటివారిని, గురుడివారిని, బీదలను, ఇటువంటి వారిని విందుకు ఆహ్వానించమని యేసుప్రభు వారు చెప్తున్నాడు. నీతిమంతుల పునరుద్ధానమందు నీకు ప్రత్యుపకారం కలుగుతుంది. ఇలా చేస్తే నిన్ను భోజనానికి పిలిచి నీకు తిరిగి పెట్టగల సామర్థ్యం కలిగిన వారికి విందు చేసే కంటే ఇటువంటి వారికి విందు చేయడం అనేది మేలుకరము. దీనివల్ల నీకు ప్రత్యుపకారం కలుగుతుంది అనేది యేసుప్రభు వారు చెప్పిన ఉద్దేశం అన్నమాట. దేవుడు కూడా ధర్మశాస్త్రంలో బీదలను గురించి, అలాగే భూములు కలిగిన వారిని గురించి మాట్లాడుతూ ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము చివరి మాటల్లో అంటున్నాడు, మీరు పంటలు పండించుకున్నప్పుడు 3 సంవత్సరాలకు ఒకసారి దాంట్లో నుంచి 10వ వంతు పక్కకు పెట్టాలి అంటున్నాడు. 10వ వంతు పక్కకు పెట్టాలి. దేనికోసం ఈ 10వ వంతు పండిన పంటల్లో నుంచి అని అంటే, ఈ 10వ వంతు నీ దేశంలోకి వచ్చిన అతిథులు కావచ్చు, అంటే పరాదేశస్తులు కావచ్చు, లేకుంటే విధవరాండ్రు కావచ్చు, నీ దేశంలో ఉన్న బీదలు కావచ్చు, నీ దేశంలో ఉన్న దిక్కులేని వారు కావచ్చు, ఇటువంటి వారికి అందరికీ కూడా భోజనం పెట్టడానికి, ఆహారం పెట్టడానికి ఈ 10వ వంతును ఉపయోగపెట్టాలి. తప్పనిసరిగా 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పంటలో మీరు ఈ 10వ వంతు తీసి పక్కన పెట్టాలి అంటున్నాడు. మీరు ఇలా నా మాట వింటే, నేను చెప్పిన ప్రకారం మీరు చేస్తే దేశంలో బీదలు ఉండరు అని మాట్లాడతాడు. కాబట్టి బీదలను కనికరించాలి. బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు అంటున్నాడు. సృష్టికర్త అయిన దేవునికి అప్పివ్వగల సామర్థ్యము ఒకే ఒక్క రూపంలో మనకు కనబడుతుంది. అది బీదలను కనికరించటము. అంగహీనులను, గురుడివారిని, కుంటివారిని, దిక్కులేని వారిని ఆదరించటం, వారికి భోజనం పెట్టడం, వారికి కావాల్సినవి సమకూర్చటం. ఇది కదా అసలైన ప్రేమ. ఇది కదా నిజంగా సమాజాన్ని ప్రేమించటము. దేవుడు అదే తెలియజేస్తున్నాడు. కాబట్టి మనకు కలిగిన కొద్దిలోనైనా సరే బీదలను కనికరిస్తూ, బీదల పోషణ కొరకు మన ఆస్తిని ఖర్చు చేసి దేవునికి అప్పిచ్చేవారుగా ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.